తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీ మనకైతే రైతు భరోసాకు సంబంధించిన మాఫీ కాకపోతే రైతు బాధ్యుడా? సో, మనకైతే రైతు రుణమాఫీ కాకపోతే రైతే బాధ్యుడా? లేకపోతే ప్రభుత్వం నుంచి మనకైతే ఎటువంటి అప్డేట్స్ అనేది తీసుకొచ్చిర్రో. సో, మనకైతే రుణమాఫీపై ఫీల్డ్ సర్వే షురు. సో, టెక్నికల్ సమస్యలున్న రైతులందరికీ ఇండ్లకు ఆఫీసర్లు. సో, అలాగే కుటుంబ నిర్ధారణ మొదలు ఆధార్ కార్డుల వివరాల సేకరణ. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో 4,24,000 అకౌంట్లు. 4 రోజుల్లో సర్వే పూర్తి చేసేందుకు నిర్ణయం. సో, మనకైతే ఏదైతే కుటుంబ సభ్యుల నిర్ధారణ కాకుండా ఆగిపోయిన రుణమాఫీ ప్రక్రియను ఈరోజు నుంచి మొదలైతే చేయడం అయితే ఛాన్స్ ఉందని అయితే చెప్పుకోవచ్చు. సో, ఈరోజు నుంచి ఇంటింటికి మండలానికి జిల్లాకి తిరుగుతూ అధికారులందరూ మనకు కుటుంబ నిర్ధారణ సర్వే ఉద్దేశం ఇదేనా ఏందంటే మనం అయితే తెలుసుకుందాం. సో, సందేహాలు వ్యక్తం చేస్తున్న రైతుల సంఘాలు. సో, అలాగే రైతుల స్వయంగా కుటుంబాన్ని ధృవీకరిస్తేనే మాఫియా, మరియు అందులో ఏ ఒక్కరు ఐటీ చెల్లించిన మాఫీ బందా, లేదంటే రేషన్ కార్డు లేని 2 లక్షల మంది రైతులకు కోత, లేదంటే సీఎం లెక్కల్లో రేషన్ కార్డు లేని వారు 6 లక్షల మంది రైతన్నలు ఉన్నారంట. సో, కుటుంబ సర్వే చేస్తున్న 4 లక్షల మందికి. సో, ఇక్కడ చూసినట్టయితే సీఎం లెక్కల్లో రేషన్ కార్డు లేనివారు ఇక్కడ చూసుకున్నట్టయితే 6 లక్షల మంది అంట. కుటుంబ సర్వే చేస్తున్నది మాత్రం ఓన్లీ 4 లక్షల మందికేనంట. సో, అలాగే ఆ 4 లక్షల్లోని ఎందరికి వస్తుంది ఈ రైతు రుణమాఫీ, ఈ రైతు భరోసా డబ్బులు అనేది ఎంతమందికి వస్తుందో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో, ఎంతమందికి రైతన్నలకు మనకైతే ఇక్కడ న్యాయం జరుగుతుందో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో, ఎటువంటి రైతన్నలకు మరియు ఐటీ ఉద్యోగులు ఉన్న ఇంట్లో రైతు రుణమాఫీ జరుగుతుందా జరగదా అనే దానిపై కూడా మనమైతే ఇక్కడ నుంచి అయితే మాట్లాడదాం. సో, ఖచ్చితంగా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. సో, అలాగే రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు కూడా ఏ రోజు నుంచి రైతు భరోసా డబ్బులు ఎప్పటి నుంచి ఇస్తారన్న దానిపై కూడా న్యూస్ అయితే రావడం అయితే జరిగింది. సో, అదేంటో కూడా మనమైతే ఈ వీడియోని తెలుసుకుందాం. ఎకరానికి 7,500 రూపాయల చొప్పున ఇస్తామన్న రైతు భరోసా ఇప్పటివరకు రాలేని కారణంగా రైతులందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. సో, ఈ రైతు భరోసా డబ్బులు కూడా ఎప్పటి నుంచి జమ చేస్తారో కూడా తెలుసుకుందాం. సో, ఖచ్చితంగా వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. సో, ఇప్పటివరకు మన ఛానల్ని ఇప్పటివరకు మొదటిగా చూసిన వారు ఉంటే మన ఛానల్ని అయితే ఖచ్చితంగా ఒకసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇలాంటి ఖచ్చితంగా అప్డేట్స్ మేము పొందాలనుకునే వారు ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో, అప్పుడే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీరైతే తెలుసుకోవడానికైతే చాలా వరకు అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. వీడియోని ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీలాంటి న్యూస్ తెలియని వారందరికీ వీడియోని అయితే చేరుతుంది మీరు లైక్ చేయడం ద్వారా. ఒకసారి అయితే వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే. సో, రుణమాఫీపై ఫీల్డ్ సర్వే షురు. సో, మనం చూసినట్టయితే బుధవారం నుంచి క్షేత్రస్థాయి పర్యటనలు ప్రారంభించిన వివరాలు సేకరిస్తున్నారు. రేషన్ కార్డు లేకుండా ఫ్యామిలీ నిర్ధారణ కాని లిస్టులో ఉన్న వారందరి ఇంటికెళ్ళి గుర్తింపు ప్రక్రియ చేపడుతున్నామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో, అలాగే జాబితాలలో ఉన్న పేర్లు వారీగా పరిశీలించి లబ్ధిదారులకు ఆధార్ కార్డులను సేకరిస్తున్నారు. సో, రేషన్ కార్డు లేని కుటుంబ సభ్యులలో కూడా 2-3కి క్రాప్ లోన్ ఉంటే వారందరినీ ఒకే ఫోటో తీసుకొని వారి వివరాలను యాప్లో ఒకే ఐడిలో ఎంటర్ చేసి యాప్లో అప్లోడ్ చేస్తున్నామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో, అలాగే కుటుంబాలను సందర్శించినట్లు ఏఈఓలు సెల్ఫీలు తీసుకుంటున్నారు. సో, అలాగే మనకి పెండ్లై వేరే కుటుంబాల్లో ఉంటున్న వారి పేర్లు కూడా ఒకే రేషన్ కార్డులో ఉన్నట్లయితే వేరుపడిన కుటుంబాన్ని కూడా ఒక్కొక్క ఫ్యామిలీగా గుర్తిస్తున్నామని అయితే అధికారులు అయితే చెప్పడం అయితే జరిగింది. సో, అలాగైతే ఏ రోజుకు ఆ రోజు డేటా అప్లోడ్ అయితే చేస్తున్నామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో, ఇది ఇలాగుంటే మరియు ఫ్యామిలీ నిర్ధారణ ప్రక్రియ 4 రోజుల్లో పూర్తి కానుంది చేయాలని ఏఈఓలకు అధికారులు అయితే ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది. సో, ఒక్కొక్క మండలాల్లో సగటున 400-500 కుటుంబాల నిర్ధారణ ప్రక్రియ చేయాల్సి ఉన్నట్లు తెలుస్తుందనేది చెప్పవచ్చు. సో, ఈ నేపథ్యంలో గ్రామాల వారీగా అధికారులు లిస్టులు అందించి వివరాలను సేకరిస్తున్నారు. సో, అలాగే అగ్రికల్చర్ సెక్రటేరియట్ మనకైతే రఘునందరావు గారు కూడా డైరెక్టర్ గోపి క్షేత్రస్థాయి అగ్రికల్చర్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది. సో, ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులకు ఇచ్చిన టార్గెట్కు అనుగుణంగానే కుటుంబ నిర్ధారణ అయితే చేయడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది. సో, కుటుంబ సభ్యులు నిర్ధారణ కాకుండా ఆగిపోయిన రైతు రుణమాఫీ ప్రక్రియను అగ్రికల్చర్ శాఖ స్పీడ్గా చేసింది. 2 లక్షల వరకు రుణమాఫీ కాని వారి ఫ్యామిలీ నిర్ధారణ మనకు కాకుండా నిలిచిపోయిన ఎక్కువ ఉన్నట్లు అధికారులు అయితే చెప్తున్నారు. సో, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా
4,28,000 క్రాప్ లోన్ల అకౌంట్లు పెండింగ్లో ఉన్నట్లు గుర్తించడం అయితే జరిగింది మన ప్రభుత్వం. సో అలాగే ఉన్నత అధికారులు పంపిణీ చేసిన జాబితా ఆధారంగా అగ్రికల్చర్ ఆఫీసర్లు ఏఓ అధికారులను గుర్తించేందుకు గ్రామాల వారీగా మనకైతే ఈ పింఛన్లు అనేది ఈ ఏదైతే రుణమాఫీకి సంబంధించిన ఇంటింటికి వెళ్తున్నారనేది తెలిసింది. సో ఆధార్ కార్డు వివరాలు సేకరిస్తారు. సో ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ డబ్బులు 4,00,000 అకౌంట్లు మనకైతే క్రాప్ లోన్ల అకౌంట్లు ఉన్నట్టయితే చెప్పడం అయితే జరిగింది. సో అలాగే ఏదైతే 2 కుటుంబాలు మనకి వేరు ఉన్నారో మనకి ఒకటి 2 వేరు ఉన్నప్పటికీ వారి రేషన్ కార్డులో ఒకటే కుటుంబం ఉన్నవారి అటువంటి వారికి కూడా అప్డేట్ చేసుకుంటూ ఒక్కొక్క ఫ్యామిలీగా వారిని విడగొట్టి సో ఖచ్చితంగా వారికి రావాల్సిన రుణమాఫీ డబ్బులు అనేది క్రాప్ లోన్ అకౌంట్లో డబ్బులు అనేది ఖచ్చితంగా జమ చేస్తామని అయితే ఈ ప్రక్రియను కూడా వేగవంతంగా మార్చుకొని రైతు రుణమాఫీకి సంబంధించిన రైతన్నలకు అందరికీ న్యాయం చేకూర్చాలనే పద్ధతితో మనకైతే 4 రోజులు స్పీడ్గా ఈ ప్రక్రియను అయితే ప్రారంభిస్తామని అయితే కంటిన్యూ చేసి రైతన్నల ఖాతాలో రుణమాఫీ సంబంధించిన రుణాలు అనేది చెల్లిస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో అలాగే రైతు రుణమాఫీకి సంబంధించిన అప్డేట్ అవుతుంది. సో ఖచ్చితంగా రానున్న రోజులలో పూర్తిగా మండలాలు తిరిగి డిస్టిక్లు తిరిగి అధికారులు వ్యవసాయ శాఖ అధికారులు తిరిగి మా వివరాలు సేకరించి వాళ్ళ అప్డేట్స్ అన్నిటిని యాప్లో అప్లోడ్ చేసిన తర్వాత ఈ అందరికీ మనకైతే ఒక లిస్టు తయారు చేసుకొని అర్హులై ఉన్న రైతుల అందరికీ కరెక్ట్గా అందరికీ మనకైతే రైతన్నలకు న్యాయం చేయాలని సో అందరికీ అర్హులై ఉన్న రుణాలు అన్నీ చెల్లిస్తామని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో అలాగే రుణమాఫీ మనకైతే మొన్నటి నుంచి గ్రామాల సర్వే అయితే చాలా ప్రారంభించడం అయితే జరిగింది. సో అనేక పట్టణాల్లో కూడా అధికారులు తిరిగి వారి దగ్గర ఫోటోని అయితే సేకరించి మరియు వారికైతే డీటెయిల్స్ అనేది తీసుకో విషయం అయితే తెలిసింది. సో ఈ రైతు భరోసా కూడా మనకైతే డబ్బులు అనేది దీనిపైన కూడా ప్రభుత్వం ఒక కన్నేసి ఉంచిందని అయితే మనకైతే నిన్న మంత్రి సీతక్కని అయితే వెల్లడించడం అయితే జరిగింది. సో రైతు భరోసా కూడా మనకైతే ఒకే విడతగా మనకైతే 2 సీజన్లు కలుపుకొని 15,000 రూపాయలు డైరెక్ట్గా ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఏదైతే మనకైతే 2 విడతల్లో ఖరీఫ్ సీజన్ సంబంధించిన 7,500 ఇంకా రెండో విడతలో 7,500 ఇట్లా 2 విడతలు కాకుండా మనకైతే ఒకటే విడతలో 15,000 రూపాయలు అనేది రైతన్నలకు పెట్టుబడుల సాయం కింద 2 సీజన్లకు ఒకేసారి డబ్బులను అనేది జమ చేస్తామని అయితే ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది. సో అలాగే మనకైతే ఎవరైతే రైతన్నలు ఉన్నారో ఎవరు కంగారు పడకుండా ఉండాలని అయితే ప్రభుత్వం అయితే ధైర్యం అయితే చెప్పడం అయితే జరిగింది. ఎటువంటి రైతుల అన్నలకు రైతు భరోసా విషయంలో కానీ రైతు రుణమాఫీ విషయంలో కానీ ఎటువంటి లాస్ అనేది ఎటువంటి అన్యాయం చేయకుండా అందరికీ న్యాయం చేసేలాగా అందరినీ దృష్టిలో పెట్టుకొని 1 ఎకరం నుంచి 10 ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ మనకైతే 7,500 రూపాయలు 2 సీజన్లు కలుపుకొని 15,000 రూపాయలు అనేది రైతన్నల ఖాతాలో సెప్టెంబర్ మనకైతే 15 లోపు దీనిపైన అప్డేట్ కూడా రానుంది. సో అప్డేట్ రాగానే మనకైతే వారం రోజులలో సో ఈ రైతు భరోసా 7,500 కలుపుకొని 15,000 రూపాయలు కూడా అకౌంట్లో వేసే మనకైతే ప్రక్రియ కూడా తొందరలో చాలు కాబోతుందని అయితే మనకైతే మంత్రి సీతక్కని అయితే వెల్లడించడం అయితే జరిగింది. సో ఈ రైతు భరోసాకు సంబంధించిన అప్డేట్ కూడా ఇది. సో ఖచ్చితంగా దీన్ని కూడా మనకైతే 15,000 రూపాయలు 2 విడతల్లో ఒకటే విడతగా జమ చేసుకొని 15,000 రూపాయలు కూడా ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇప్పుడున్న అప్డేట్ అయితే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.